జమదగ్ని ఛానల్కి స్వాగతం, నమస్కారం అందరికీ. మహేష్ బాబు ఫ్యాన్స్కి, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్కి, జయకృష్ణ ఫ్యాన్స్కి, రమేష్ బాబు గారి ఫ్యాన్స్కి, మంజులో ఫ్యాన్స్ ఉంటే మంజులో ఫ్యాన్స్కి, అలాగే సుధీర్ బాబుతో మనకు సంబంధం లేదు, లైట్ టేక్ ఇట్ ఈజీ. అయితే అందరూ విజయ నిర్మల గారికి నమస్కారం, నరేష్ గారికి కూడా నమస్కారం. నాకు చాలా రోజులు విజయ నిర్మల గారు అంటే ఇష్టం ఉండేది కాదు. మరి ఎలాంటి సినిమాలు తీశారు కృష్ణ గారితో. మన సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతమైన హిట్లు 1983లో కొడతా ఉంటే విజయ నిర్మల గారు మధ్యలో ఆపేసి ఏంటి ముందడుగు, కిరాయికోటిగాడు ఇవన్నీ ఆయన కొడతా ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ని చిత కొట్టేస్తున్నాడు. పక్క నుంచి చిరంజీవి వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, సుమన్ వచ్చాడు, ఈయనేమో రెచ్చిపోతున్నాడు. 10 హిట్లు కొట్టాడు. ఆ సూపర్ స్టార్ని ఆ పొజిషన్ చూసుకోవాలి అయ్యా నువ్వు అని చెప్పాలి కదా. ఈవిడెళ్ళి మొగుడే కదా అని కాల్ షీట్లు తీసుకొని లంక బిందెలు. ఆ 1983లో కృష్ణ గారికి 8 హిట్లు, 3 ఫ్లాపులు. ఆ 3 ఫ్లాపులు విజయ నిర్మల గారివే. లంక బిందెలు, బెజవాడ బెబ్బులే, మూడోది ఏదో ఉంది. కానీ ఆ విషయం పక్కన పెడితే విజయ నిర్మల గారి కొడుకు నరేష్ కృష్ణ గారు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. నిజంగా అది నాకు చాలా నచ్చింది. నేను ఎక్కడ చూసినా కూడా కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన కృష్ణ గారితో పాటు తిరిగేవాడు, చేపట్టుకుని నడిపించేవాడు. ఇప్పుడు విజయ నిర్మల గారు 1000 కోట్ల ఆస్తులు ఇచ్చారు నరేష్కి. నరేష్ కూడా సంపాదించుకున్నాడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో. కానీ డబ్బు అలా కాసేపు పక్కన పెట్టి, ఆయనకున్న 3 పెళ్ళిళ్ళు అవి కూడా పక్కన పెట్టి కృష్ణ గారు వెనకాల తిరుగుతూ ఉండేవాడు. అది నాకు చాలా నచ్చింది. కృష్ణ గారిని అభిమానించాడు. అది ఒక గోల్డెన్ చరిత్ర అని చూశాడు. మహేష్ బాబుకి ఏంటంత మొహమాటం బయటకు వచ్చి ఎన్ని చెప్పడానికి. మన డబ్బా మనం కొట్టుకోకూడదని కొట్టుకోలేండి. ఎందుకంటే మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని చూసాం కదా, వాళ్ళు డబ్బా కొట్టుకుంటే ఎట్లా తీసుకుంటారు జనాలు. సో మహేష్ బాబు సూపర్. ఆ రకంగా మన డబ్బా కొట్టుకోడు. కృష్ణ గారు గొప్పవాడు అయితే గొప్పవాడు అని చెప్పుకుంటారు, అందులో మనం చెప్పేది ఏముంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే సోది. మనం ఈ మధ్య జయకృష్ణ సినిమా అని మహేష్ బాబు ప్రమోట్ చేయలేదని చెప్పి బాగా అలిగాం. ఓకే, ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ప్రమోషన్ లేకపోవడమే. అయితే మహేష్ బాబు ప్రమోట్ చేయకపోతే అశ్విని దత్తన్న ప్రమోట్ చేయాల్సింది. ఆయన అశ్విని దత్తోటి మనకి